హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఉద్యోగులకు ఇప్పుడే అందిన వార్త. ఇప్పుడే అందిన తాజా సమాచారం అండి. ఆర్థిక శాఖ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడేటప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము. జీవో నెంబర్ 317 బాధిత ఉద్యోగుల వివరాలు ఇవ్వండి అని అయితే అన్ని శాఖలకు జిఏడి ఆదేశాలు జారీ చేసిందండి. ఇక జీవో నెంబర్ 317/46 జీవోలతో నష్టపోయిన ఉద్యోగుల అప్లికేషన్ స్టేటస్ వివరాలు ఈ నెల 14న మధ్యాహ్నం 12 గంటలకల్లా అందజేయాలి అని అన్ని శాఖలకు జిఏడి ప్రిన్సిపల్ సెక్రటరీ మహేష్ దత్ గారు ఆదేశించారు. ఇక స్థానిక భార్యాభర్తలు మ్యూచువల్ డబుల్ అప్లికేషన్లో ఎవరి సమస్యలు ఏంటి, వాటి పరిష్కారం ఏంటి, వీటికి స్థానికత ప్రకారం సొంత జిల్లాలకు పరిపాలన అంటే ఉన్న నష్టాలు ఏంటి, ఇక పోస్టింగ్ ఇవ్వాలంటే ఎన్ని సూపర్ న్యూమేరియం పోస్టులు క్రియేట్ చేయాలన్న వివరాలు ఇవ్వాలని ఉత్తర్వులలో పేర్కొంది. వీటికి జీవో నెంబర్ 317 మరియు 46 ఇష్యూ telangana.gov.in పోర్టల్లో అయితే అప్లోడ్ చేయాలి అని స్పష్టం చేశారు. ఈ జీవోల సవరణపై అయితే మంత్రి దామోదర్ చైర్మన్గా, మంత్రులు పొన్నం శ్రీధర్ బాబులు మెంబర్లుగా పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించారు. స్థానిక ఆధారంగా అయితే నష్టపోయిన ఉద్యోగులకు పోస్టింగ్ ఇచ్చే అంశంపై అడ్వకేట్ జనరల్ నుంచి లీగల్ ఒపీనియన్ అయితే తీసుకొని రావాలని ఇటీవల కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. ఈ నెల ఆఖరుకు జీవో సవరణపై అయితే ప్రభుత్వం నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందని అధికారులు చెప్తూ ఉన్నారు.